హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి అండి. కొంచెం పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా మనకు రైస్ వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని టేస్ట్ చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకోండి. దానికోసం మనకు ఎన్ని మామిడికాయలు మీకు క్వాంటిటీ కావాలంటే పెంచుకోండి. ఇలా ఫస్ట్ నీట్గా కడిగేసేయండి. నేనైతే పొట్టు తీయకుండా పెడుతున్నానండి. మీకు కావాలంటే పైన పీల్ మొత్తం తీసేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చిన్న ముక్కలాగా వీటిని కట్ చేసుకోవాలి. చూడండి, మనం ఎలాగో మిక్సీకి వేసి పెట్టుకుంటాం కాబట్టి మరి సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజుగా కట్ చేసేసుకోండి. అన్నింటినీ ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పావు చెంచా వరకు మెంతులు వేసుకోండి. వీటిని కొంచెం వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని సన్నం పొడిలాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇంకో మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేయండి. ఇప్పుడు దీంట్లోకి కారం 1.5 స్పూన్ వరకు పడుతుందండి. కారం, సాల్ట్ 1 స్పూన్, మీ టేస్ట్కి సరిపోయేటంత చూసి మళ్ళీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లి వేసేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ సన్నగా కాకుండా కొంచెం ముక్కలుగా తలగేటట్టుగా మనకి పట్టుకోండి. లేదంటే మీకు మొత్తం సన్నగా కావాలన్నా మిక్సీ పట్టేసుకోవచ్చు. అది పక్కన పెట్టేసి స్టవ్ పైన పాన్ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. మనకి ఇంతలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది చట్నీ కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోండి. వీటిని కొంచెం వేగనివ్వండి. కావాలంటే మీరు దీంట్లోకి శనగపప్పు, మినపప్పును కూడా తాలింపులోకి వేసుకోవచ్చు. కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా, అది వేసేసి కొంచెం పసుపు వేయండి, కొంచెం ఇంగువ. ఇప్పుడు తాలింపులో మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. మరి ఎక్కువసేపు దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదండి. తాలింపులో మనం ఇలా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర ఆవాల పొడి ఉంది కదా, ఆ పొడిని ఇందులోకి యాడ్ చేసేసేయండి. ఇది మొత్తం వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుందండి. ఈ టైంలో మీకు ఇంకా సాల్ట్ ఏమైనా పడుతుంది అనుకుంటే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. కొంచెం పుల్లగా ఎంతో టేస్టీగా వేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ సీజన్లో ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.